నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో పూర్తయింది. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజున ఉంగుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబు గారు, పాలకొల్లులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గొడాల గోపి గారు, మరి అదేవిధంగా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా కలపూడి శివ గారు తమ అనుచరులతో భారీగా ర్యాలీకి వెళ్ళి నామినేషన్లు దాఖలు చేశారు. ఉంగుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబు గారు ఉదయం 9:30కి సరిపల్లి సెంటర్లో భారీ ర్యాలీగా వేలాది మంది, దాదాపుగా 30,000 నుండి 40,000 వరకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఆటోల్లో, బస్సుల్లో, బైకుల మీద జనం తరలివచ్చి పుప్పాల వాసుబాబు గారి నామినేషన్ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు. ఎటు చూసిన గణపవరం నుండి ఉంగుటూరు వరకు రోడ్డుకి ఇరువైపులా భారీగా వాహనాలు స్తంభించాయి. ట్రాఫిక్ స్తంభించింది. గంటల కొద్దీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వేలాదిగా ఎప్పుడు జరగని విధంగా ఈసారి ఉంగుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబు గారి నామినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. మరి ఈరోజు లాస్ట్ డే కాబట్టి పెద్ద ఎత్తున జనం కూడా పుప్పాల వాసుబాబు గారి నామినేషన్ తరలివచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి జెండాలు చేతబుట్టి జై పుప్పాల వాసుబాబు గారు నినాదాలు చేశారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా గణపవరం నుండి దాదాపుగా ఉంగుటూరు వరకు ఇంచుమించుగా 5-6 కిలోమీటర్ల పొడవునున్న రోడ్లో ఎక్కడ కూడా రోడ్డు కూడా ఖాళీ లేదు. ఎటు చూసినా జనం, వేల మంది ప్రజలు రోడ్ల మీద ఉన్నారు, ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. అయినప్పటికీ కూడా మళ్ళా ఉంగుటూరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి వాసుబాబు గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని వాసుబాబు గారిని ఈసారి 2024 ఎన్నికల్లో 50,000 మెజార్టీతో గెలిపించడం ఖాయమని చెప్పి ఆ పార్టీ నాయకులు ప్రతినిబూనారు. మరి అదేవిధంగా పాలకొల్లులో కూడా గొడాల గోపి గారు చాలా భారీ ఎత్తున మరి జన సమీకరణతో భారీగా తలొచ్చిన పార్టీ కార్యకర్తలతో నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద ఎత్తున జనం కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఉండి నియోజకవర్గంలో కలపూడి శివ గారు కూడా పెద్ద ఎత్తున కలపూడిలో ఆయన సొంత గ్రామంలో పాదయాత్ర ద్వారా స్టార్ట్ అయ్యి ఉండిలోకి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. మరి ఈ దాదాపుగా కీలకమైన వ్యక్తులు, మరి బాగా వేల సంఖ్యలో వచ్చిన నామినేషన్ ఉంగుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబు గారిని నామినేషన్కి కని విని ఎరుగని రీతిలో జనం తరలిరావడంతో ఉంగుటూరు నియోజకవర్గం నామినేషన్ కార్యక్రమం కంటే ఇది పుప్పాల వాసుబాబు గారి విజయోత్సవ సభ అని చెప్పి పార్టీ కార్యకర్తలు కేరింతలు కొట్టారు. మరి రేపటి నుండి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయబోతున్నారు. మరి ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులు ఇప్పటికే సుడిగాలి పర్యటన చేశారు. ఇంకొక 15 రోజులు మాత్రమే పోలింగ్కి సమయం ఉండడంతో అభ్యర్థులు అందరూ కూడా ప్రచార కార్యక్రమం ముమ్మరంగా ఉన్నారు. మరి ఈరోజు లాస్ట్ డేగా నామినేషన్ ప్రక్రియ లాస్ట్ డే కావడంతో అన్ని చోట్ల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చాలామంది ఇండిపెండెంట్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి తమ బలగంతో నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళి జగనన్న ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు ఏంటో, ప్రజల్లో ఏ విధంగా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారనేది మరోసారి ప్రూవ్ చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు. మరి ఉంగుటూరు నియోజకవర్గంలో అంతే స్థాయిలో వేల సంఖ్యలో వచ్చిన జనం మధ్య వాసుబాబు గారు తమ నామినేషన్ను దాఖలు చేశారు. ఎంతో జోష్ నింపే విధంగా ఉంగుటూరు నియోజకవర్గంలో జరిగింది. మరి రేపటి నుండి ఉంగుటూరు నియోజకవర్గంలో రాజకీయాలు, మరి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ చేసిన ఈ నామినేషన్ విజయోత్సవం కావడంతో మరి కూటమి కూడా అంతే స్థాయిలో ర్యాలీలు, భారీగా ఊరేగింపులు పెట్టే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఇక్కడి నుంచి గ్రామాల్లో రాజకీయ పర్యటనలు, రాజకీయ ప్రచారాలు, మైకుల ద్వారా హోరెత్తే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తుంది. గ్రామాల్లో ఒక సందడి వాతావరణం రేపటి నుంచి కనిపించే అవకాశం ఉంటుంది.
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,